విజయ ప్రొడక్షన్స్ బ్యానర్పై నాగిరెడ్డి చక్రపాణి నిర్మించిన తొలి చిత్రం షావుకారు. ఈ చిత్రానికి కథ రాసి మాటలు అందించారు చక్రపాణి. సముద్రాల రాఘవాచార్య పాటలు రాశారు. ఘంటసాల సంగీత దర్శకుడు, ఎల్వి ప్రసాద్ దర్శకుడు. నటరత్న ఎన్టీఆర్కి ఇది రెండవ సినిమా, హీరోగా తొలి చిత్రం. అంతకుముందు వచ్చిన సాంఘిక చిత్రాల్లో నడి వయసులో ఉన్న నాగయ్య గారో నారాయణరావు గారో హీరోలుగా నటించేవారు. యువకుడు, అందగాడు ఎన్టీఆర్ షావుకారులో హీరోగా నటించడంతో ప్రేక్షకులు కొత్తదనం ఫీల్ అయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన జానకి చిత్రం విడుదలయ్యాక షావుకారును తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. సహజ సన్నివేశాలతో, గ్రామీణ వాతావరణంలో అనునిత్యం మనకు తారసపడే పాత్రలతో చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు ఎల్వి ప్రసాద్. షావుకారు సినిమాకు ఇరుగు పొరుగుల కథ అనే ట్యాగ్ లైన్ వాడి ఇటీవలి కాలంలో వస్తున్న ట్యాగ్ లైన్ పద్ధతికి 76 ఏళ్ల క్రితమే నాంది పలికారు నాగిరెడ్డి చక్రపాణి. ఈ సినిమాలో షావుకారు చెంగయ్యగా గోవిందరాజులు సుబ్బారావు నటించారు. సున్నం రంగడిగా ఎస్వి రంగారావు, నౌకరు పోలయ్యగా పద్మనాభన్ నటించారు. శాంతకుమారి, వల్లభ జోష్యుల శివరాం, రేలంగి, బాలకృష్ణ, మాధవపెద్ది సత్యం, కనకం తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 1950 ఏప్రిల్ 7న విడుదలైన షావుకారు ఆర్థిక విజయం సాధించలేదు. దాంతో జనం కోరేది మనం సాయవలే అనుకుని రెండవ చిత్రంగా పాతాళ భైరవి తీశారు నాగిరెడ్డి చక్రపాణి. ఇక అప్పటి నుంచి వారికి వరుస విజయాలే.